నమస్తే. రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గురుగారు, కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈ రోజు ప్రేక్షకుల కోసం మా కోసం ఒక మోటివేషన్ స్టోరీ, చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సరే, ఒక కుమ్మరి కుండలు చేస్తూ, బొమ్మలు చేస్తూ, మట్టితో రకరకాల వస్తువులు చేస్తూ అమ్మి జీవనం కొనసాగించేవాడు ఒక గ్రామంలో. సరే, తనకి పిల్లలు, భార్య, ఇదంతా చిన్న కుటుంబం. ఇలా సంవత్సరాలు ఇలా గడిచిపోతున్నాయి. భార్య ఒకరోజు అడుగుద్ది, ఏమయ్యా, ఎంతకాలం ఈ బాధ మనకి, ఎప్పుడు ఈ మట్టి పిసిగుడేనా? ఏమన్నా మనం నగరానికి పోయి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడం ఉందా? ఎప్పుడు ఇదేనా? నీ తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ఇంతేనా? దీనికి మార్పు రాదా అని చెప్పి అడుగుతూ ఉండేది. ఒకరోజు గట్టిగా నిలదీసేసరికి సరే, తను కూడా మనసు మార్చుకుంటాడు. వెళదాం, పట్టణానికి వెళదాం, నగరానికి వెళ్ళి పిల్లల్ని స్కూల్లో అది జాయిన్ చేద్దాం, నగర జీవితం మనం చూద్దాం, ఎంతసేపు ఈ పల్లెటూరులో ఇలా మగ్గిపోతాం అనుకొని సరే భార్య పిల్లల్ని తీసుకొని నగరానికి వెళ్తారు. నగరానికి వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో పని ఏముంది, హమాలీ పని ఎవరికైనా దొరుకుద్ది, కూలి పని చేసుకుంటారంటే ఎవరికైనా దొరుకుతుంది. ఎక్కడ నగరంలో కావాల్సినంత మందికి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే వెళతాడు, ఫ్యాక్టరీలో జాయిన్ అయిన తర్వాత అలా జరుగుతూ ఉంది. అక్కడ పని చేసుకుంటున్నాడు. ఆ యజమాని కొడుకు పుట్టినరోజు ఒక రోజు వస్తుంది. పుట్టినరోజు ఒక రోజు వస్తే అందరూ బహుమతులు తీసుకెళ్లి ఇవ్వడానికి ఇస్తారు కదా. నేనేమి ఇవ్వాలి నా యజమానికి? తన పల్లెటూరు నుంచి వచ్చాడు, ఏమీ తెలియదు. ఏమి ఇవ్వాలి, నేను కూడా ఇవ్వాలేమో, కూలి పని చేసుకున్నాను, నేను కూడా ఇవ్వాలేమో యజమానికి అని చెప్పి అనుకుంటాడు. నేనేమి ఇవ్వగలను అని చెప్పి ఆలోచిస్తాడు. ఏమీ లేదు, గతంలో నేను బొమ్మలు బాగా చేసేవాడిని కదా మట్టితో, ఓ మంచి బొమ్మ యజమాని కొడుకు తీసుకుని వెళదాం అని చెప్పేసి అనుకొని దృష్టి అంతా దాని మీద పెట్టి ఓ మంచి బొమ్మ తయారు చేసి తీసుకువెళ్ళి యజమాని కొడుక్కి ఇస్తాడు. కొడుక్కిస్తే అది చూసిన అంత పెద్ద పెద్ద వాళ్ళు, ఫ్యాక్టరీ యజమాని అంటే ఆ సర్కిల్ కూడా అలాగే ఉంటుంది. సో అందరూ వస్తారు, అందరూ వచ్చి చూసి ఇంత మంచి బహుమతి ఎవరిచ్చారా, అది డిఫరెంట్ గా ఉంది, కలర్ఫుల్ గా ఉంది, చక్కని మంచి రంగులు వేసి మట్టితో తయారు చేసి చాలా బాగుంది, పిల్లలందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వచ్చిన పిల్లలందరినీ, పెద్దవాళ్ళు కూడా చూసి డిఫరెంట్ గా ఉంది, భలే ఉంది అనుకుంటున్నారు. ఇది ఎవరు తెచ్చారు ఇంత ఖరీదైన గిఫ్ట్ అని చెప్పేసి అందరూ అనుకుంటే అప్పుడు ఆ పిల్లాడు చెప్తాడు, ఫలానా అతను ఇచ్చాడని. ఓహో, ఇతను మన ఫ్యాక్టరీ వర్కరు అని చెప్పేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అతన్ని పిలిచి, ఇది ఎందుకు అంత ఖరీదైంది కొన్నావు అని అడిగాడు. నువ్వు చిన్న కూలీ పని చేసుకుంటావు ఫ్యాక్టరీలో, ఎందుకు ఇంత ఖరీదైంది నా కొడుకు తెచ్చావంటే, అయ్యా ఖరీదైంది కాదు, అది నా ఇంతకు ముందు నేను చేసే పని, అది మా ఊర్లో బొమ్మలు చేసి అమ్ముకునేవాడిని, అది పొట్టకూటి కూడా వచ్చేది కాదు, అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణానికి వచ్చాను అని అంటే, లేదు ఇది చాలా డిమాండ్ ఉంటుంది, ఇలాంటిది ఇంతమంది ఎగబడి చూస్తున్నారు అంటే ఖచ్చితంగా దీనికి డిమాండ్ ఉంటుంది, ఎక్కడ ప్రజెంట్ చేయాలో అక్కడ చేయాలి. సో నువ్వు చేసిస్తావా? నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను, దీనికోసమే ఒక కర్మాగారం అంటే చిన్నది తయారు చేసేది పెడదాము, పెట్టి మార్కెట్ చేద్దాం, నువ్వు తయారు చేసి ఇస్తావా అంటే నేను చేస్తాను సార్, నా పని అదే. సరే, చక్కగా అతను తయారు చేస్తాడు, అతను సపోర్ట్ చేస్తాడు ఫైనాన్షియల్ గా. ఒక అద్భుతం బ్రహ్మాండంగా నడుస్తుంటుంది. చాలా తక్కువ కాలంలోనే ఇతను ఒక ఫ్యాక్టరీకి అది యజమాని అయ్యాడు. పిల్లలు, కార్లు, మంచి బంగ్లా, మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి జీవితం చూడగలిగాడు. కట్ చేస్తే ఎవరిని తక్కువగా చూడక్కర్లేదు, ఏ వృత్తిని కించపరచక్కర్లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, మన దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మనమే ముందుంటాం. ఇది చిన్న పని, ఇందులో ఏం చేస్తాం అనుకోవద్దు. ప్రతి దాంట్లో ఉన్నతిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ఆ క్రియేషన్ ఇప్పటి రోజులకు చాలా అవసరం. ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటే అక్కడే ఉంటాం. కాబట్టి క్రియేటివిటీ అవసరం. మనకి ఏ రంగంలో ఉన్నా, అది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, అప్డేట్ చేసుకోకపోతే వెనకబడిపోతాం. ఓకే గురుగారు, జనరల్ గా ఏం జరిగినా మన మంచికే అంతా అంటారు కదా, దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటారు అసలు? ఇప్పుడు కొంతమందికి ఒక విషయం జరగగానే చాలా కష్టం అనిపిస్తుంది, తర్వాత ఎర్రే అలా కాదు, ఇది జరగకపోతే మనకి అలా రకరకాలుగా అనుకుంటాం. ఏం జరిగినా మన మంచికే. ఒక చిన్న సంఘటన చెప్తాను, వాస్తవంగా జరిగింది. అది 1912వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు. ఏప్రిల్ 14వ తారీఖు ఒక చిన్న సంఘటన. దానికి ముందు స్కాట్లాండ్ లో ఒక రైతు కుటుంబం,
ఈ రైతు కుటుంబం బాగా ఒక చిన్న మామూలు చిన్న కుటుంబం. ఆ రైతు కష్టపడి పనిచేసి మొత్తం కుటుంబ సభ్యులందరినీ పోషించడం. ఈ 7 మెంబర్లు ఇంట్లో, 7గురిని తిని రెక్కల కష్టం మీద చిన్న పొలం ఉంది. అలాగే చేస్తుంటే వాళ్ళ కళ ఏమిటంటే ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలి, స్కాట్లాండ్ నుంచి ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలి, మొత్తం కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాలి. సరే, ఆ కళ నెరవేరే రోజు ఒకసారి దగ్గరకు వచ్చింది. ఇలాగ ఏప్రిల్ 14వ తారీఖు 1912వ సంవత్సరం ఇక్కడి నుంచి స్కాట్లాండ్ నుంచి అమెరికా వెళుతుంది షిప్. సో అందులో టికెట్లు బుక్ చేసుకుంటారు. టికెట్లు 7గురికి కష్టపడి అప్పు చేసి నానా బాధపడి అదే జయంగా పెట్టుకొని ఎలాగైనా వెళ్ళాలని చాలా ముందుగా ప్లాన్ చేసుకొని 7 టికెట్లు బుక్ చేస్తారు. 7 టికెట్లు బుక్ చేస్తే ఇక బయలుదేరుతుంది 14వ తారీఖు అనగా దానికి వారం రోజుల ముందు ఒక ఇంట్లో వీళ్ళు 7గురు మొత్తం పిల్లలతో కలిపి ఒక చిన్న పిల్లాడిని ఒక కుక్క కరిసింది. కుక్క కరిస్తే అరే కుక్క కరిసిందని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ పిల్లాడిని చూసిన డాక్టర్ ఈ పిల్లాడిని క్వారంటైన్ చేయండి, ఒక 20 రోజులు క్వారంటైన్ చేయండి, ఎక్కడ బయటకు తీసుకురావద్దు, జాగ్రత్తగా గమనించండి. వారం రోజుల్లో షిప్ వెళ్ళిపోతుంది. సరే, ఒకళ్ళు పంపిద్దాం అనుకుంటా, ఎవరికన్నా ఇచ్చి మిగిలిన కుర్రాడిని వదిలేసి ఒకళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండి మిగిలిన వాళ్ళు వెళ్దాం అనుకుంటారు. అలా కాదులే, అలా బాగోదు, అందరం ఆగిపోదాం, టికెట్లు మొత్తం కొన్న డబ్బులు మొత్తం క్యాన్సిల్, వేస్ట్ అయిపోయింది, బోర్ నేడుస్తుంటారు. యజమాని అనుకుంటాడు కుక్క దొరకాలి, దీని సంగతి తేల్చేద్దాం, మొత్తం అందరినీ నాశనం చేసేసింది, వెళ్ళనివ్వకుండా ఇంత ఖర్చు పెట్టి నా జీవితాశయం నెరవేర్చుకుందాం అనుకుంటే టికెట్లు కొట్టి ఇలా పాడు చేసింది అని చెప్పేసి ఆ కుక్క కోసం ఎదురు చూస్తుంటాడు. సరే, 14వ తారీఖు షిప్ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత 15వ తారీఖు ఏప్రిల్ 15, 1912 షిప్ మునిగిపోయి యాక్సిడెంట్ అవుతుంది. వందలాది మంది చనిపోయారు. అదే టైటానిక్ షిప్, టైటానిక్ ప్రమాదం. అది అంత భయంకరమైన ప్రమాదం, వందలాది మంది చనిపోయారు. ఈ 7గురు మిస్ అయ్యారు. ఈ రైతు కుటుంబం 7గురు స్కాట్లాండ్ లో ఆగిపోయారు. ఇది తెలిసిన తర్వాత ఆ కుటుంబ యజమాని, ఆ రైతు, ఈ కుక్క ఎప్పుడు కనబడుతుందో దీన్ని చక్కగా దండేసి దానికి కావాల్సినవన్నీ పెట్టి దానికి అది కరవకపోతే 7గురు జల సమాధి అయిపోయేవాళ్ళం. కాబట్టి భలే కరిసింది, మంచి పని చేసింది, అది కరవకపోతే మన పరిస్థితి ఏంటి? సో కరవడం కష్టం అనుకున్నది ఆ రోజు, కరిస్తే మంచి జరిగిందని తర్వాత అనుకోవడం జరిగింది. సో ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది, కంగారు పడకుండా ప్రతిదానికి ఏదో రీజన్ ఉంటుంది, సంథింగ్ బిహైండ్ దిస్. కాబట్టి కంగారు పడక్కర్లేదు, ఏం జరిగినా మన మంచిగా. కాల్ తీసుకుందామండి. నల్లగొండ నుండి నిర్మల గారు, నమస్తే అండి. నమస్తేనండి. గురుగారు ఉన్నారు. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? నమస్తే మేడం. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? గురుగారు నమస్కారం అండి. ఓం నమః శివాయ. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2003. 2003 10వ తారీఖు 7వ నెల. 10వ తారీఖు 7వ నెల. అవునమ్మా. 10వ తారీఖు బేస్తవారం గురువారం నాడు పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు గురుగారు. ఎవరిదమ్మా ఇది? నా కొడుకుది. తను ద్వాదశి శుక్లపక్షము పున్నమికి 3 రోజుల ముందు శుద్ధ ద్వాదశి, అది ధనుర్రాశి, మూలా నక్షత్రము. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి అది వేసిన తర్వాత 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మనం ఏ పని చేసినా ఒక సపోర్ట్ తీసుకుంటే, ఒక సహకారం తీసుకుంటే ఆ పనిలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆ సపోర్ట్ అంటే తీసుకునే సహకారం దైవికమైనదైతే అది ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా. నేనే అది ధరించిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫలితం ఎలా ఉంది. ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సూర్యాపేట నుండి మనోజ్ఞ గారు, నమస్తే అండి. హలో మనోజ్ఞ గారు. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి June 15, 1993 అండి. 15th June 1993 అమ్మా. అవునండి. మనోజ్ఞ, ఈ పేరు ఎవరిది? నాదే సార్. చాలా బాగుంది కదా. థ్యాంక్స్ సార్. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసా మనోజ్ఞ?
తెలుసండి. ఏం చేస్తున్నావు అమ్మా? నేను పెళ్ళైంది సార్, నాకు 2 పిల్లలు. అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది వృషభ రాశి. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. నువ్వే చిన్న పిల్లలా ఉన్నావు, నీకు 2 పిల్లలు. రైట్ రైట్ అమ్మా. మీ వారు ఏం చేస్తున్నారు? మా వారు వచ్చేసి కానిస్టేబుల్ సార్. ఏమ్మా? కానిస్టేబుల్. కానిస్టేబుల్. లా అండ్ ఆర్డరేనా? అవును సార్. నైస్. ఇది నీదా అమ్మా? అవును సార్, నాదే సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకొని చూడు. 9 ముఖాలు గాని 11 ముఖాలు గాని ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఇది గాని నవముఖి, అమ్మవారి స్వరూపం, నవశక్తి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన గాని ఈ పక్కన గాని వేసుకోవాలి. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత అమ్మవారే స్వయంగా ఉన్నట్టు. అదే ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపం. ఒక అద్భుతమైన రుద్రాక్షమ్మ. నీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. అది ఒక్కసారి వచ్చిందంటే ఏది పడితే అది వేసుకోవద్దు. ఒక్కటైనా మంచిది వేసుకుంటే, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. సో ఎలా పడితే అలా వేసుకోకుండా ఒక్కటైనా మంచిది వేసుకుంటే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం. పెద్దపల్లి నుండి రాకేష్ గారు. నమస్తే అండి. హలో రాకేష్ గారు, చెప్పండి సార్. మీరే చెప్పాలి. రాకేష్ గారు. రాకేష్ గారు మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్, వాయిస్ క్లియర్ గా లేదండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ దగ్గరకు అది అయిన తర్వాత కట్ అవుతుంది చూడండి ఏంటో. వయసు సార్. హలో, 1990. అర్థం కావట్లేదండి. రాకేష్ గారు, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి మాట్లాడండి. కాల్ కట్టండి సార్. సార్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎప్పుడు ఎక్కడ ఉంటారు మాకు అందుబాటులో? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో అయినా అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. ఒక్కరోజు మాత్రం అంటే థర్స్డే, గురువారం, బేస్తవారం నాడు ఏదో ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఊరు, ఏదో ఈ ఒక్కరోజు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. రేపు కమింగ్ థర్స్డే అంటే 30వ తారీఖు విజయవాడలో ఉండే అవకాశం ఉంది. కొన్ని అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకే ఉంటాను. సో చాలా రోజుల తర్వాత వెళుతున్నాను. కొన్ని గంటలే ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది. అంటే జనరల్ గా ఎవరైనా సంఖ్య గురించి, నాకు సంఖ్య కాదు, మేము ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం. సో నాకు కావాల్సింది సమయం ఇస్తే ఒక జాతకాన్ని పూర్తిగా అధ్యయనం చేసి జాతకం ఎలా ఉంది, ఏం అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు కొంచెం సమయం. అంటే నేను ఒక మ్యాథమెటిషియన్ని, నాకు ఒక 8 సెకండ్లు ఉంటే జాతక చక్రం వేసేస్తాను, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అదే నాకు కొంచెం 1-2 నిమిషాలు టైం ఇస్తే చాలా డీప్ గా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది, అర్థం చేసుకోండి. కొన్ని గంటలే అక్కడ ఉంటాను. అలాగే హైదరాబాద్ లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. అక్కడ పేర్లైనా రాసుకుంటారు. ఎందుకంటే నేను కొన్ని గంటలు ఉంటాను, ఎంతమందిని చూడడానికి అవకాశం ఉంటుంది తెలియాలి కాబట్టి. మామూలుగా అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నా దగ్గరికి రావడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు దగ్గరగా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. మీరు నన్ను ఇబ్బంది పెట్టి 2-3 అడగొద్దు, అది నాకు కష్టం అవుతుంది. ఇంత బాధ్యత ఉంటుంది నా మీద. అలాగే 30వ తారీఖు విజయవాడ, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకోండి. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం. ఖమ్మం నుండి సందీప్ కుమార్ గారు. నమస్తే అండి.
నమస్కారం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. సందీప్ గారు. గురువు గారు నమస్కారం. ఓం నమ శివాయ. ఎట్లున్నారు? ఎలా ఉన్నారు సార్? అది డేట్ ఆఫ్ బర్త్ 11 ఆగస్టు 85 అండి. 11 ఆగస్ట్ 85. సార్, ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. సండే తెలుసు సార్, తెలుసు సార్. ఏం చేస్తున్నారు సందీప్ గారు? సార్, మన 2019 మటుకు బాగుంది సార్ వ్యాపారం. అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇప్పుడేమైందండి? ఏ వ్యాపారం అది? ఇది కర్కాటక రాశి. ఏ వ్యాపారం అండి? పవర్ టూల్స్ అండి. డ్రిల్ మిషన్స్, కటింగ్ మిషన్స్. ఏం టూల్స్? టూల్స్ పవర్ టూల్స్ అండి. పవర్ టూల్స్. అవును సార్. విద్యుత్ ఉపకరణాలు. అవును సార్, అవును సార్. అంటే ఏమిటి? కరెంట్ కి మనం డ్రిల్ మిషన్లు, కటింగ్ మిషన్లు, అన్ని మెషిన్లకు సంబంధించి. ఓకే ఓకే. ఏమైంది ఇప్పుడు? బాగలేదా? మీరు అనుకున్నట్లేదా? వ్యాపారం నష్టం వచ్చిందండి. తెలిసిన వాళ్ళే మోసం చేశారు. కథలో మనం చెప్పుకున్నాం, అప్డేట్ అవ్వాలి. 2019లో అపార్ట్మెంట్ కొన్నాం సార్. అపార్ట్మెంట్ కొన్న కాడి నుంచి లోపాలు అవుతా ఉన్నాం. అది అపార్ట్మెంట్ చూపించాము, అంతా మంచిగా ఉంది అంటున్నారు, కానీ ఇంకా లోనకి వెళ్ళిపోతున్నాం కానీ బయటికి పడే లేదు. మీరు లేనిపోని అన్ని చాలా మంది చేసే తప్పులు అదే. ఏదైనా ఆస్తి కొనడమో లేకపోతే ఒక అచీవ్మెంట్ కష్టపడి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లైఫ్ అనేటప్పుడు కష్టం సుఖం రెండూ ఉంటాయి. ఏదైనా చిన్న కష్టం కలగంగానే అరే ఇంట్లోకి వచ్చిన తర్వాత లేకపోతే ఇది కొన్న తర్వాత ఇలా జరిగింది ఏంటి దానికి ఆపాదిస్తూ ఉంటాం. ఇంకా నయం మీకు మంచి వాళ్ళు కలిసారు, ఎవరో అంతా బాగుందని చెప్పారు. జనరల్ గా అంతా బాగుందని చెప్తే వాళ్ళు ఎలా బతకాలి? కాబట్టి ఎలా ఉందని మీరు అడిగితే ఖచ్చితంగా ఏదో శాంతి చెప్తారు, ఇది బాగాలేదని చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. సో అప్పుడు దాకా మనం కలర్స్ అవుదాం. అది కష్టపడి సాధించామనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తారు. అసలు బాగాలేదు, మీరు ఇక్కడ మారండి అని గాను, లేకపోతే దీనికి ఇది చేయించండి అని గాను ఇది చెబితే అక్కడ ఆ మాట నెగిటివ్ వర్డ్ వచ్చిన తర్వాత ఇక అక్కడ ఉండలేం. ఆ ఇంట్లో ఎక్కడికో షిఫ్ట్ అయిపోవడానికి చూస్తాం, ఇది ఎంతకో కొంతకు అమ్మేద్దామని చూస్తాం. ఒక పక్కేమో దానికి ఈఎంఐ కట్టాలి. ఎక్కడెక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి కట్టినప్పుడు ముందు ఏ అప్పు లేకుండా సాఫీగా జరుగుతున్న జీవితం వేరు. మన మీద ఈ లోన్స్ వచ్చి పడిన తర్వాత కొంచెం కష్టం కామన్ గానే ఉంటుంది. దానికి ముందుగా ఫైనాన్షియల్ ఈ ప్లానింగ్ ఉంటే, ఇది ఉంటుంది అని తెలిసి జాగ్రత్త పడితే కొంచెం ఆ ఒత్తిడి తగ్గుతుంది. లేకపోతే ఒత్తిడి మీద పడిన తర్వాత ఒక్కసారి కంగారు పడి లేనిపోని భయాలన్నీ వస్తాయి. అలాంటి భయాలు పడకండి. అది మీరు కావాలని కొనుక్కున్నారు, ఈ బడ్డని మీకు తెలిసే దాంట్లోకి వెళ్ళారు. ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం పెంచడానికి, ఆ ఆస్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఆస్తి ఒకసారి కొన్నాము అంటే మళ్ళీ మన చేతిలోంచి జారిపోకుండా చూడండి. ఆదాయ వనరులు పెంచండి. ఇందాక మనం కథలో చెప్పుకున్నాం, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, వ్యాపారాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు అది బాగుంటుంది. అటువైపు ప్రయత్నం చేయండి. ఒక చిన్న కాంబినేషన్ మీకు చెప్తాను, ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి గాని, మూడిట్లో ఏదైనా ఒకటి గాని వేసిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం కూకట్పల్లి నుండి. సంగీత గారు నమస్తే అండి. హలో అండి, నమస్కారం అండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురుజీ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 25/4/1991. ఎవరిదమ్మా ఇది? మా మరిదిదండి. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలీదండి. ఏం చేస్తున్నారు ఆయన? మ్యారేజ్ అయిందా? లేదండి, మ్యారేజ్ కావడం కోసం ఏదైనా ప్రాబ్లం. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి గురువారము. ఇది సింహరాశి, మకా నక్షత్రము. ఒకవేళ తెల్లవారుజామున పుట్టి ఉంటే ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. ఇది నాకు తెలిసి మకా నక్షత్రము, సింహరాశి. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. అంటే గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉండి వివాహము వీటిల్లో ఆలస్యం జరిగితే, విద్యా వివాహాలలో ఆలస్యం, ఇలా ఏ పనిలో అయినా ఆలస్యాలు జరిగితే, గ్రహపరమైన దోషాలుండి ఆలస్యం అయితే
ఈ రుద్రాక్ష ఇమీడియట్ రెమెడీ. అంటే మనకి ఏదన్నా ఫిజికల్ గా ప్రాబ్లం వస్తే, హెడేక్ వచ్చిందంటే ఓ పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, ఇమీడియట్ రెమెడీ. అలాగే ఈ గ్రహపరమైన దోషాలు వచ్చి ఆలస్యం అయితే ఈశ్వరుడు ఐశ్వర్యానికే కాదు గ్రహాలకి అధిపతి. ఈ గ్రహపరమైన దోషాలకి స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష, అది ఇమీడియట్ రెమెడీ. కాబట్టి ఈ కుదిరితే 3 లేకపోతే 1 వేసి చూడండి, ఖచ్చితమైన ఫలితం చూస్తారు, ఎలాంటి నియమాలు లేవు. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనుగూరు నుండి రంజిత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. రంజిత్ గారు చెప్పండి సార్. ఓం నమ శివాయ. మీరే చెప్పాలండి. నాది 12/11 నెల 12/11 నవంబర్ 12 2006. 2006. ఎవరిది ఇది? నాదే సార్. రంజిత్, పేరు రంజితేనా? రంజిత్. కొండా సాయి, నాగసాయి రంజిత్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రంజిత్, ఎలా ఉన్నాయి స్టడీస్? పర్వాలేదు సార్. పర్వాలేదు ఏమిటి, బాగుంది అనాలి. ఆదివారం పుట్టినట్టు తెలుసా? అవును సార్. ఏం చదువుతున్నావు రంజిత్ ఇప్పుడు? హలో, ఆదివారం పుట్టాను సార్. ఆదివారం కరెక్ట్. ఏం చదువుతున్నావు అని అడుగుతున్నానమ్మా. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. అయితే లాంగ్ టర్మ్ కి రాశాను సార్. మెయిన్స్ వస్తుందా అండి? హలో, ఇది పాడ్యమి పాడ్యమి శుక్లపక్షము శుద్ధ పాడ్యమి, ఇది తులారాశి. ఏంటి, ఏం చదువుతున్నాను? హలో రంజిత్, ఇంటర్ పూర్తి సార్. వినిపిస్తోందా? కెన్ యూ హియర్ మీ? ఇంటర్ రాశాను సార్. లాంగ్ టర్మ్ లో ఈ జేమిన్స్ ఎంసెట్ రాస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క రుద్రాక్ష ఇది సూర్య స్వరూపము, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఒక చిన్న మామూలు రుద్రాక్ష ఇన్ని ఫలితాలు వస్తాయంటే నేనేం చెప్తానంటే, ఇన్ని అవసరం లేదు. ఇందులో 1% వస్తే 1 కోటి రూపాయల సూట్ కేసు కంటే ఇదే విలువైంది. సరే, ఇది వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, ధరించిన వాళ్ళు చెప్తారు. అంత మంచి ఫలితం వస్తుంది. ఆహార నియమాలు ఏమి లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఈ మధ్య కాలంలో కరుంగలి మాల గురించి వింటున్నాం, చాలా మంది ధరిస్తున్నారు కూడా. అసలు దాని ప్రత్యేకత ఏంటంటారు? మీ సంస్థలో అందుబాటులో ఉన్నాయి? అందుకని ఈ మధ్యనే వచ్చింది. అది కూడా ఎక్కడ చూస్తే కరుంగలి 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 అంటున్నారు. సో అది వేసుకుంటే మంచిది అయినప్పుడు అది సరైనది సంస్థ నుంచి పంపిస్తే బాగుంటుంది. ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి చిన్న పొరపాట్లు జరగవు. కాబట్టి అది నేను ఎప్పుడు కూడా మా సంస్థకి రమ్మని నేను చెప్పను కూడా. సో ఎవరి విజ్ఞత వాళ్ళే చూసుకుంటారు. ఈ కరుంగలి అంటే ఈ పాతాళ శంభు మురుగన్ అని తమిళనాడులో ఒక ఆలయం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడున్నా ఈ దోష నివారణ కోసమే మనం జనరల్ గా వెళుతూ ఉంటాం. అందులో ఈ కరుంగలి అనేది ఒక నల్ల చెక్కతో వుడ్తో కట్టెతో బ్లాక్ వుడ్తో తయారు చేస్తారు. ఆ బ్లాక్ వుడ్ ఏమిటంటే బ్లాక్ ఎబోని అంటే నల్ల తుమ్మ జాతికి చెందినటువంటిది. సో అది దిష్టి దోషాలకి అది చాలా బాగా పనిచేస్తుంటుంది. కరెక్ట్, అది వేసుకుంటే బాగానే ఉంటుంది. అది ఒరిజినల్ అయితే మంచిది. జనరల్ గా మనం ఈ తులసి పూసలు అవి మార్కెట్ లో చూస్తుంటాం. తులసి పూసలని అమ్ముతుంటారు, చందనం పూసలని అమ్ముతుంటారు. ఇవన్నీ ఏమిటంటే ఇంత లావుగా దొడ్డుగా ఉంటాయి మనకి తులసి పూసలు. అవి నిజంగా అంత సైజు ఉండాలి అంటే ఇంత స్టెమ్ ఉండాలి. తులసి అంత స్టెమ్ ఉండదు. అయినా కూడా వీళ్ళు అమ్మేస్తుంటారు. ఇవన్నీ ఏమిటంటే అవన్నీ అంత లాజికల్ గా ఎవరు ఆలోచించరు. అవన్నీ ఏమిటంటే ఈ వుడెన్తో చేసేసి దానికి పాలిష్ లో పెట్టి అమ్మేస్తుంటారు, చెక్క పోసలు ఇవన్నీ కూడా. సో అలాగే వీటికి కూడా ఏంటంటే ఆ బ్లాక్ కలర్ లో ఎక్కువసేపు డిప్ చేసి ఉంచడము, ఆ కలర్ అది తీసుకునే వరకు ఉంచడము, స్ప్రే చేయడము, కలర్ వేయడం, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి రకరకాలుగా. సో ఈ సంస్థ ఏం చేస్తోందంటే ఈ కరుంగలి మాల తీసుకొచ్చి మన స్కందగిరిలో అభిషేక పూజలు చేయించి, పద్మారావు నగర్ స్కందగిరి టెంపుల్లో ఇక్కడ చాలా పవర్ఫుల్, ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి ఇక్కడ ఈ స్కందగిరికి వస్తుంటారు. ఇక్కడ పూజ చేయించి ఒక బాక్స్ లో పెట్టి, దాంతో పాటు ఈ మాల ఏ వుడ్ లో కట్ చేస్తే ఆ మాల తయారైందో మిగిలిన ఆ వుడ్ పీస్ కూడా, ఇది ఒరిజినల్ ప్రత్యేకించి ఎవరికి చెప్పక్కర్లా, ఎందులోంచి కట్ చేశారో ఆ పీస్ కూడా మిగిలిన
ఈ వుడ్ పీసు ఆ ప్యాక్ లో పెట్టి పంపించేస్తాం. ఓకే. సో అది వేసుకుంటే మంచిదే, వేసుకోండి జనరల్ గా. అంతే. దీనికి ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రజనీకాంత్ అల్లుడు ఒక ఆయన ధనుష్ ఆయన వేసుకొని ఇది వేసుకోగానే నాకు చాలా బాగా కలిసి వచ్చింది. కలిసి రావడమే కాదు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన ఇది రాగానే అన్నాడు ఆయన. ఇక ఈ సినిమా వాళ్ళు అందరూ దాని మీదే పడ్డారు, అందరూ దాని మీదే పడ్డారు. సో సరైనది దొరికితే వేసుకోండి. ఓకే గురుగారు, కాల్ తీసుకున్నా గణేష్ ములుగు నుండి. గణేష్ గారు నమస్తే అండి. హలో గణేష్ గారు. నమస్తే మేడం, మాట్లాడండి గురువు గారు. గణేష్ గారు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/1983. 77/1983 సార్. 1983. అర్థం కాలేదండి. 77 1983 సార్. 1983 17/7. అచ్చా, 17 జూలై. జూలై సార్. అవునండి. అవును సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? సండే తెలియదు సార్. ఇది రాజు కూడా చెప్పండి సార్. ఆదివారం మీరు పుట్టింది. హలో సార్ చెప్పండి సార్, వింటున్నాను సార్. అలాగే ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కన్యా రాశి, నక్షత్రం చిత్త. ఏం చేస్తున్నారండి మీరు? సార్ ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాను సార్. ఎలా ఉంది బిజినెస్? ఏం బిజినెస్ అది? ఫర్టిలైజర్ సార్. ఫర్టిలైజర్. మంచి బిజినెస్ అండి, బాగా చేయండి. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా ఉందా? అలాగే సీడ్స్ కూడా చేస్తున్నారా? అవును సార్. చేయండి, చాలా మంచి బిజినెస్ అండి. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి వీలైతే ఈ 3 రుద్రాక్షలు వేసుకోండి. ఓ మంచి బిజినెస్ కాంబినేషన్. ఇది వచ్చిన తర్వాత బాగుంటుంది. ఆహార నియమాలు ఏవీ లేవు, శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే చూస్తారు. శుభం. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి గురువు గారు. ప్రసాద్ గారు. ఓం నమ శివాయ. ఓం నమ పాండరంగారావు గారు. చెప్పండి. 1980 సార్ నాది బర్త్డే. 1980. చెప్పండి. ప్రతాప్ సార్ నా పేరు. ప్రతాప్ గారు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం చెప్పండి సార్. 1980 సార్. 26. హలో 20నా? హలో ప్రసాద్ గారు, వాయిస్ క్లియర్ గా లేదండి. హలో ఏమవుతుందా? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో చెప్పండి. రైట్ గురుగారు. ఇందాక కరుంగలి మాల గురించి మాట్లాడుతున్నాం కదా, మీ సంస్థలో ఏమైనా అందుబాటులో ఉన్నాయి? మీరు ఇక్కడ కనిపిస్తే నెంబర్లు కాల్ చేస్తే వాళ్ళు చక్కగా మీ అడ్రస్ కి, దాంతో పాటు ఈ మహాకుంభమేళ వాటర్ కూడా పంపిస్తారు. అది విశేషమైన, అందరూ వెళ్ళలేకపోవచ్చు. రోజుకి 3.5 కోట్లు 4 కోట్ల మంది స్నానం చేస్తున్నారు. అంటే దూరంగా వెళ్ళి స్వచ్ఛమైన వాటర్ ఎక్కడ ఉంటుందో, నేను గత సంవత్సరం 12 ఏళ్ల క్రితం కూడా అప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చింది, అప్పుడు ఆ వీడియోలన్నీ వేశారు. ఇప్పుడు కూడా నేనే స్వయంగా వెళ్ళి దూరంగా స్వచ్ఛమైన వాటర్ తీసుకొచ్చి అందరికి భారతదేశ వ్యాప్తంగా రుద్రాక్షలు తీసుకున్నా, మా దగ్గరికి వచ్చినా, లేకపోతే కరంగలి అడిగినా, దాంతో పాటు ఈ వాటర్ కూడా మహాకుంభ వాటర్ కూడా పంపిస్తాం ప్యాక్ చేసి. చక్కగా ఆ వెళ్ళలేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే రైట్ అండి. రుద్రాక్షల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇది వాటి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.